ఖమ్మం జిల్లాలోని సాగర్ ఎడమ కాలువ రైతులకు పెద్ద కష్టం వచ్చింది. సుమారు 7,500 ఎకరాల్లో వరి పంట ఎండిపోయే పరిస్థితి దాపురించింది. సాగర్ నుంచి నీరందకపోవడంతో తల్లడిల్లిపోతున్న ఖమ్మం రైతులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పాతకాలం కింద సాగైనటువంటి రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు. తమ పొలాలకు నీళ్లు కావాలని ఏకంగా పాలేరు కాలువ దగ్గరికి వెళ్ళి వారే స్వయంగా నీళ్లు విడి తీసుకునేటువంటి దీనమైన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇదే రైతులు ఇదే పాలేరులో పాతకాలం కింద తమ హక్కుగా నీటిని తీసుకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పాలేరులో నీళ్లు లేకపోయేసరికి నాగార్జున సాగర్ ఆయకట్టు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 7,500 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. ఒక 650 ఎకరాల దాకా చెరుకు పంట సాగు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రైతులంతా ఒకటే కోరుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కంటిన్యూగా నీళ్లు సప్లై చేసి తమ పంటలను కాపాడాలనేటువంటిది రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి కనబడుతుంది. మనతో పాటు ఒక రైతు ఉన్నారు, ఆయన అడుగుదాం. ప్రస్తుతం పాలేరు పాతకాలం కింద పరిస్థితి ఎట్లా ఉంది అన్న? ఏంటి పంటలు సాగు చేసుకున్నారా? నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందా? ఏంటి పాలేరు పాత కాలువ కింద గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు 5 అడుగులు ఉన్నా కూడా కాలువలు గాడ్లు కొట్టి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఈసారి బావుల కిందనే పొలాలు వేసుకున్నాం. బావు జలాలు లేవు, తగ్గిపోయినాయి. తగ్గిపోయిన వల్ల పంట వేసుకున్న దాన్ని ఆ పంటకు కాపాడుకోవాలి, గవర్నమెంట్ కాపాడాలని కోరుకుంటున్నాం. అధికారులను అడిగారా ముందు? అంటే పంటలు వేసుకుంటున్నాం, మరి ఇట్లా నీళ్లు ఉంటాయా ఉండవు అనేటువంటిది అని చెప్పారా? అధికారులను అడగలేదు. కాకపోతే మాకు బావులు ఉన్నాయి. బావు జలాలు అడుగుకు అంటుకుంటే వరకే 3 గంటలు వచ్చి 1 గంట వస్తుంది. ఒక్కసారి 2 సార్లు మాకు తరలించి ఆదుకుంటే మా పంటలు పండుతాయి. చివరి దశలో వచ్చినాయి. ఒక నెల రోజులు కంటిన్యూ ఇస్తే ఒక 50 కిసులు చొప్పున మా పొలాలు చేతికి వస్తాయి. గవర్నమెంట్ కోరుకుంటున్నాము. గతంలో ఇట్లా యాసంగి చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి? అప్పుడు నీళ్ళు ఇచ్చినారా? గతంలో కూడా యాసంగి వేసినాం. 5 అడుగులు ఉన్నా కూడా గవర్నమెంట్ వాళ్లకు అదే అధికారుల వాళ్ళకు తెలిపినా కూడా అట్టే కంటిన్యూ చేశారు. 50 కిసులు చొప్పున కంటిన్యూ చేశారు. ఆ 50 కిసులు ఇస్తే మేము బయటకు పడతాం, మా పంటలు కూడా బయటకు పడతాయి. దాదాపు ఎన్ని వందల మంది రైతులు ఇట్లా ఇబ్బంది పడుతుండొచ్చు మేడం? దాదాపు 500-600 మంది రైతులు. మాకున్న పొలాలు కూడా ఎకరం పొలాలు రైతులే ఉన్నాం. పెద్ద రైతులు మొక్కలం లేము సార్. ఎట్టయినా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది రైతు చెప్తున్నాడు, తన ఆవేదన చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో పరిస్థితులు వచ్చినప్పుడు కూడా 5 అడుగులకు నీళ్లు ఉన్నప్పుడు కూడా నీళ్ళు ఇచ్చారు, పంటలను కాపాడారు. ప్రభుత్వాన్ని తాను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మళ్ళీ నీళ్ళు ఇచ్చి తమ పంటలు బయటపడాలనేటువంటిది వారు కోరుకుంటున్నారు. కానీ ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అదేంటంటే భూగర్భ జలాలు కూడా లేకపోవడంతో ఇంకొంతకాలం పాటు మాత్రమే నీళ్లు భూగర్భ జలాలు అంటే బావుల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, లేదంటే బోర్ బావుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పంటలను కాపాడుకోవాలంటే కంటిన్యూస్గా ఇంకొక 2-3 తరులు ఇస్తే బాగుంటుంది అని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు రైతులంతా. ఇది దగ్గర 7,485 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. మరొక 650 ఎకరాలలో చెరుకు పంట సాగు చేశారు. ఈ రైతులందరికీ కూడా ఇంకొక 15-20 రోజులు అంటే నవంబర్ 15 డిసెంబర్ మొదటి వారం వరకు వీరంతా సాగు చేశారు. ఇప్పుడు పొట్ట దశకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల నీళ్లు అందమైనటువంటి నిరాశలో ఉన్నటువంటి రైతులు కొద్ది చోట్ల వదిలేశారు కూడా. పంట పొలాలు సాగు చేయలేక కొన్ని చోట్ల వదిలేశారు. మిగతా రైతులు ఎంతో కొంత ఉట్టిగా పెట్టుబడి పోకుండా కనీసం నీళ్ళు వస్తాయి, ఉన్న బావుల్లో నీళ్ళతోనైనా సరే పంటలను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆ బావుల్లో ఉన్నటువంటి మోటార్లు నడిపించుకొని పంటలను కాపాడుకుంటున్నారు. కానీ పరిస్థితి ఇంకా ముందు ఇట్లనే ఉంటే పర్వాలేదు, కానీ ఇంకా దాటి ఒకవేళ కనుక పంటలకు నీళ్ళు అందకపోతే కనుక చాలామంది 100 మంది రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కంటిన్యూగా ఒక 50 క్యూసెక్ల నీటినైనా ఇచ్చి తమ పంటలను కాపాడాలని చెప్తున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ 5 అడుగుల నీటి కూడా డ్రా చేసి గాడ్లు కొట్టించినటువంటి సందర్భాలను కూడా రైతులు చెప్తున్నట్టు పరిస్థితి కలుపుతుంది. విడుదల నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, కుసుమంచిలో ఉన్నటువంటి